ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం చివరి దినాల్లోకి వచ్చేసాం కదా. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. కానీ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. వాక్యం అంటుంది, ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 17:17లో ప్రభువైన యేసయ్య ప్రార్థిస్తూ, వారిని సత్యమందు ప్రతిష్ఠిత చేయము, నేను వారిని సత్యమందు ప్రతిష్ఠించుచున్నాను అంటాడు. మనము సత్యములో ప్రతిష్ఠితులమై ఉండాలి. సత్యం కొరకే పుట్టామన్నట్టుగా ఉండాలి. సత్యం కొరకే బ్రతుకుతున్నామన్నట్టుగా ఉండాలి. సత్యం కొరకే చనిపోతున్నట్టుగా ఉండాలి. పౌలు అంటాడు కదా, మేము అబద్ధికులమై ఉండి సత్యవంతులం అంటాడు పౌలు. కాబట్టి ప్రభువైన యేసయ్య చెప్పాడు, నేనే సత్యమని చెప్పాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా సత్యమందు జీవిస్తూ ప్రతిష్ఠితులమై బ్రతుకుదాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేము సత్యంతో ప్రతిష్ఠిత చేయబడిన బిడ్డలుగా ఉండటానికి సాయం చేయండి. సత్యం లేక ఈరోజు అసత్యంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య అన్న మాటను మేము మృత్యోమ అమృతంగమయ్య అంటారు ప్రభు. అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించడానికి మమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠిత చేయమని చూస్తున్న నీ బిడ్డలందరినీ దేశ విదేశాలు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.